ట్రైన్స్లో ఛార్జింగ్ పాయింట్స్ నైట్ టైం ఆఫ్ చేయడం వెనుక చాలా పెద్ద రీజన్ ఉంది. యాక్చువల్లీ ట్రైన్ ఛార్జింగ్ సాకెట్స్ డీసీ పవర్ సప్లై చేస్తాయి, యూజువల్లీ 110 volts. మన ఫోన్ ఛార్జర్ కానీ ల్యాప్టాప్ ఛార్జర్ కానీ ఈ డీసీ పవర్ సప్లై యూజ్ చేసి మన గ్యాడ్జెట్స్ని ఛార్జ్ చేస్తాయి. అందులో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ రిస్క్ ఏంటంటే ఏదైనా ఛార్జర్ కానీ కేబుల్ కానీ డ్యామేజ్ అయి ఉన్నా లేదా డివైస్ ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసినా, జనరలీ డూప్లికేట్ ఛార్జెస్ వల్ల ఇలా జరుగుతాయిలేండి, షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నైట్ టైం ప్యాసింజర్స్ ఛార్జింగ్ పెట్టి వదిలేసేటప్పుడు ఈ ప్రాబ్లం వల్ల ఓవర్ హీట్ అయ్యి స్పార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కోచెస్లోని ఒక చిన్న స్పార్క్ కూడా ఫుల్ బెడ్డింగ్స్, కర్టెన్స్ ఉండడం వల్ల ఫైర్గా మారడానికి పెద్ద టైం పట్టదు. అండ్ ఇది ఒక్క ప్యాసింజర్ కాదు కదా, చాలామంది ప్యాసింజర్స్ హై పవర్ డివైజెస్ని ఒకేసారి ఛార్జ్ చేయడం వల్ల ట్రైన్లోని ఎలక్ట్రిక్ ఫ్లక్చుయేషన్స్ ఓవర్లోడ్ అయ్యి ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే నైట్ టైం పవర్ ఆఫ్ చేసి మార్నింగ్ మళ్ళీ రీయాక్టివేట్ చేస్తారు. సరే, ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, ఒక చిన్న సాటిస్ఫాక్షన్తో నేను అలా నిద్రపోయాను.